ప్రెసెంట్ అనంతపూర్లో ఉన్న ఐశ్వర్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత తెలుసుకున్నాము. అండ్ అలాగే ఇది అడ్రస్ ఎక్కడంటే అనంతపూర్లో ఉన్న హెచ్ఎల్సి కాలనీ తుంగభద్ర కెనాల్ పక్కన అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళేద్దాం, ఒకసారి అక్కడ చూద్దాం. సో ఇంకా మీకు బ్రీఫ్ అడ్రస్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్దాం రండి. శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామిని అండ్ అలాగే శ్రీ మంజునాథ స్వామిని, అన్నపూర్ణ దేవిని అండ్ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఒకే ప్లేస్ లోనే ఉన్నాయి. ఇక్కడ మంజునాథ స్వామికి ఇష్టమైన బిల్వపత్రి అంతా ఇక్కడ ఉందన్నమాట, దేవుడి పూజ కోసం. అనంతపూర్ లో ప్రత్యేకంగా జై గంట అని భక్తులందరూ కూడా ఎంట్రన్స్ లోనే జై గంట కొట్టుకొని స్వామి వారికి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది వచ్చేసేసి జై గంట. అనంతపూర్ లోనే ప్రత్యేకంగా ఉందన్నమాట ఈ జై గంట. ఇక్కడ స్వామివారు విజయ గణపతి రూపంలో ధ్వజస్తంభం దగ్గరే అందరికి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఓపెన్ లో ఉంటాడు స్వామివారి ప్రత్యేకత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఎంట్రన్స్ లోన. ఇక్కడ విజయ గణపతి జలకంఠేశ్వర స్వామి లింగము. ఇక్కడ సో స్వామి వాళ్ళకి ఈ జలగంట శివుడి రూపము ఉన్న ఈ స్వామి వాళ్ళకి నీళ్ళల్లో దొరికింది అనమాట. అందుకు ప్రత్యేకంగా సపరేట్ గా ఇలా పెట్టడం జరిగింది. ఇప్పుడు మంజునాథ స్వామి ఆలయానికి వెళ్ళిపోదాం. శ్రీ మంజునాథేశ్వర స్వామి అంటే అలాగే అన్నపూర్ణేశ్వరి దేవిని అందరూ దర్శించుకుందాం. స్వామి ఇక్కడ ఈ గుడిలో ఉన్న ఒక ప్రత్యేకత చెప్పండి. అమ్మా, ఈ గుడిలో మంజునాథ స్వామి అనే లింగ రూపంలో ఉన్నాడు. మనము ఈశ్వరుడిని లింగ రూపంలో పూజిస్తే స్వామి వరాలు ఇవ్వడం కొరకు విగ్రహ రూపాన్ని ధరించవలసి వస్తుంది. ఆ విగ్రహ రూపమే ఇక్కడ మంజునాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి దేవి ఇద్దరు కూడా మనకు కాశీ నుండి ఇక్కడికి వచ్చినట్లుగా నందీశ్వరుడు కొలువై ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ దేవస్థానంలో స్వహస్తాలతో లింగాన్ని పూజ చేసేటట్లు ఏర్పాటు చేశాము. అభిషేకం చేపిస్తూ ఉంటాము. పంచామృతాభిషేకాలు, పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు. ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసాలలో భక్తులు బాగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ దేవస్థానం అనంతపురంలోనే ప్రత్యేకంగా శివ భక్తులు ఎక్కువ మంది ఈ దేవస్థానంలో మాలలు వేసుకుంటారు. అనంతపూర్లోనే ఎక్కువ మంది మాలలు వేసుకొని భజన కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ అన్నప్రసాదాలను తీసుకుంటూ మాలలు ధరించడం కానీ ఇరుముడులు కట్టుకోవడం ఇదంతా కూడా ఈ దేవస్థానం ద్వారానే ఎక్కువ శివస్వాములు శ్రీశైలం పోతూ ఉంటారు. ఇక్కడ నందీశ్వరుడు కూడా ప్రత్యేకంగా కవచదారుడై ఉంటాడు. శాశ్వత కవచం ఇక్కడ నందీశ్వరుడికి, పంచలోహ కవచము. మరియు ఇక్కడ ఉత్సవ విగ్రహాల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన ఇద్దరు ఉన్నారు. ఆ స్వామివారి వెనక ఐశ్వర్యేశ్వరుడి ఫోటో. మరియు ప్రత్యేకంగా అనంతపూర్లో ఐశ్వర్యేశ్వర మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠిస్తూ ఉంటారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించిన సకల సంపదలు పొందగలరు అనేది ఇక్కడ నానుడి. అలాగే ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి, ఐశ్వర్యేశ్వరుడు విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ విజయ గణపతి, వెనక వీరభద్ర స్వామి. అందరూ ఇప్పుడు మంజునాథ స్వామిని ఎక్కడ చూసినా లింగ రూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గుళ్ళో మాత్రం ఐశ్వర్యేశ్వర స్వామి ఆలయం అండ్ అలాగే మంజునాథేశ్వర ఆలయం మనము ఏకంగా సాక్షాత్తు విగ్రహ రూపంలో చూస్తున్నాము. ఇది ఓన్లీ కర్నూలులో ఉంది. అనంతపూర్లో ఎక్కడ చూసినా కానీ ఇలా ఉండదు. అనంతపూర్లో మాత్రమే ఇక్కడ హెచ్ఎల్సి కాలనీలో ఉన్న శ్రీ ఐశ్వర్యేశ్వర స్వామి టెంపుల్లో ఇలా లింగ రూపంలో కాకోకుండా విగ్రహ రూపంలో కూడా మన మంజునాథ స్వామి అలాగే అన్నపూర్ణేశ్వరి దేవి ఇలా కొలువై ఉన్నారు. సో మనం నెక్స్ట్ ఐశ్వర్యేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోతాం. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe my channel Sony Anantapuram. My guys, bye, see you next video.